మన గుండె రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? నిమిషానికి 72 టైమ్స్. సో గంటకి ఎన్నిసార్లు చూసుకోండి, 24 అవర్స్ వేసుకోండి. అలాగా 1,00,000 సార్లు గుండె కొట్టుకుంటుంది. దానికి కమాండింగ్ ఎవరు చేస్తున్నారు అంటే మన లైఫ్ ఇక్కడ మన కంట్రోల్ లేదని క్లియర్గా తెలుస్తుంది అనమాట. మన ప్రమేయం లేకుండా ఎవరు ఆ 72 సార్లు కొట్టించేలా చేస్తుంది ఎవరు? అది మన ప్రమేయం లేదు. ఏదో ఒక శక్తి మనపై రన్ అవుతుంది. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రన్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ ఫంక్షనింగ్ సిస్టమ్ మన చేతులు లేదు కాబట్టి అది మనము దానికి ప్రొపరేటర్షిప్ కాకూడదు. ప్రొపరేటర్షిప్ భగవంతుడున్నాడు. తర్వాత బిలియన్ న్యూరాన్స్ కూడా. ఎందుకంటే మనం ఒక దాన్ని ఆలోచించిన దాన్ని పని కింద మార్చిన సిగ్నల్స్ పంపించాలన్నా సరే చాలా న్యూరాన్స్ కావాలి. న్యూరో లింక్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్, న్యూరో ప్లాస్టిసిటీ, ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో జరుగుతున్న ఒక యాక్టివిటీస్ అనమాట. అవేమి కూడా అవి మన చేతులు లేవు. ఏదైనా ఒక వస్తువు ఇష్టపడ్డాం, ఒక వ్యక్తిని ఇష్టపడ్డాం అనుకోండి, వెంటనే ఓకే ఈ వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టము అని మీ బ్రెయిన్లో న్యూరాన్ ఏం చేస్తుంది, క్లోజ్డ్ సర్క్యూట్ ఫామ్ చేసుకొని ఆ వ్యక్తి పట్ల ఇంకా ఇష్టం అంటే ఆ ఎన్ని న్యూరాన్స్ అయితే క్లోజ్డ్ సర్క్యూట్లు ఫామ్ చేసుకునియో అంత బాండేజ్ ఏర్పడుతుంది అనమాట. సడన్గా వ్యక్తి కంటికి కనిపించలేదంటే ఇక్కడ ఉన్న న్యూరో లింక్స్ ఏమన్నాయి, క్లోజ్డ్ లూప్స్, అవి తిరిగి పెయిన్గా మారిపోతాయి, ఏడిపించేస్తాయి. దాన్ని అడిక్షన్ అంటారు. 20,000 శ్వాసలు, నిమిషానికి 18 శ్వాసలు వేసుకుంటే రోజుకి 20,000 శ్వాసలు, అవి కూడా మీ ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయి. ఎవరు దాన్ని అబ్జర్వ్ చేయట్లే. నిజంగా మీరు అబ్జర్వ్ చేస్తే మీరు యోగులు అయిపోతారు. సో అది కూడా మీ ప్రమేయం లేకుండా నడుస్తుంది. అండ్ కలాన్ 37 ట్రిలియన్ కణాలు, ఓకే, సెల్, టిష్యూ, ఆర్గాన్, ఇవి కూడా ప్రమేయములు ఏమీ లేవు. చిన్న గాయమైనా సరే హార్ట్ అంతటా అదే రక్తం సరఫరా చేసుకొని అక్కడ సిస్టమేటిక్గా మళ్ళీ క్యూర్ అయిపోతుంది అనమాట. సో ముందు మన శరీరం కాదని ఒప్పుకోవాలి. ఎందుకంటే మన శరీరంలో ఏది కూడా మన ప్రమేయం లేకుండా జరుగుతుంది. ఎంత వ్యవస్థ నడుస్తుంది మన శరీరంలో. కాబట్టి నేను చేస్తానంటారేంటి, మొత్తం ఎవరో చేస్తుంటే ప్రకృతి చేస్తుంది. ఒప్పుకోవాలి. ప్రకృతి క్రియమానాని, మీరు గుణాలు మీ కర్మల ఆధారంగా ప్రకృతి శరీరం ఇచ్చింది. ఈ శరీరాన్ని కంట్రోల్ చేసిన ప్రకృతి, మనం ఏమీ చేయలేదు. సింపుల్. మనసు మీదే అయితే మీ అనుమతి లేకుండా అవాంఛిత ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? మీరు నిద్రపోతున్నప్పుడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? మీరు నడుస్తున్నప్పుడు ఆలోచనలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు? పోనీ మీ ఆరోగ్యం మీ చేతులు ఉందంటే మరి ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి? మీ ఆరోగ్యం మీ నియంత్రణలో ఉంటే కంటికి కనిపించిన ఒక చిన్న వైరస్ ప్రపంచంలోకి ఆపగలిగింది, కరోనా వైరస్. పోనీ మీ నిద్ర మీ ఆధునంలో ఉంటే నిద్ర ఎందుకు రావడం లేదు? ఉంటే నిద్ర వచ్చేయాలి కదా, నిద్ర ఎందుకు రాదు? నిద్ర రావాలి అని చెప్పి సుత్తిపెట్టుకుని కొట్టుకుని నిద్ర రాదు కొన్నిసార్లు. చూడండి, ఇవన్నీ కూడా కొన్ని రియాలిటీస్లో మనం మాట్లాడుకోవాలన్నమాట. భగవంతుడు లేడు, అంత నా ఇష్టమే, నా జీవితం ఏంటి, మన జీవితం అంతగా ఆలోచించే మేధోశక్తి వరకు లేదు. ఆ బ్రెయిన్ అనేది కొలాప్స్ సిస్టమ్ ఉందన్నమాట. ప్రస్తుతానికి ఆ ఫైనర్ టిష్యూస్ అన్ని కూడా డ్యామేజ్డ్ స్థితిలో ఉన్నాయి. అందరికీ ఆ రియాక్టివ్ బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తున్న వల్ల మనకి ఏం తెలియట్లేదు. ప్రపంచంలో 7 లక్షల మందికి హార్ట్ అటాక్స్ వస్తాయి ఉద్యోగస్తులకి. నేను కష్టపడ్డాను అంటాడు. ఆ టెన్షన్ తట్టుకోలేక హార్ట్ బ్లాక్ అయిపోయి 7 lakhs హార్ట్ అటాక్స్. డబ్బులు వచ్చాయి కానీ హార్ట్ అటాక్స్. మన జీవితంలో 2 నుంచి 3 బిలియన్లు గుండె చప్పుళ్ళు. బిలియన్ అంటే 100 కోట్లు, అంటే 300 కోట్లు. రోజుకి 1,00,000 అంటే సంవత్సరానికి ఎంత? యూ కెన్ సీ 365 లక్షలు అంటే 3 కోట్లు. అంటే 100 సంవత్సరాలు బతికితే లైక్ దట్ 300 కోట్లు. అన్ని సార్లు గుండె ఎవరు కొడుతుంది? ఇవన్నీ ఒక సిస్టమ్ రన్ అవుతుంది. ఆ సిస్టమ్ ఎవరు రన్ చేస్తారు అనేది ప్రశ్నించాలి జనాలు. మన పిల్లలకి భగవంతుడు లేడు అన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడిగితే వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. ఎవరు రాదు ఎలా చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? ఫ్యాన్ తిరుగుతుంది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంది, వెనుక ఒక వ్యక్తి ఉన్నారు చేయడానికి. ఇదంతా ఎవరు చేస్తున్నారు? గుడ్డిగా ఒప్పుకోకూడదు. ఎవరో వ్యక్తి ఉన్నారు, సమ్వన్ పర్సన్ ఈజ్ దేర్ అని మీరు చెప్పాలంటే. దీనివల్ల ప్రొపరేటర్షిప్ ఉండదు. రైతు శ్రమ, యాజమాన్యం. వర్షపాతం ప్రకృతి ఇస్తుంది, సూర్యుడు ప్రకృతిని ఇస్తుంది, ఆ ఫోటోసింథసిస్ కూడా ప్రకృతి చేస్తుంది, ఆ విత్తనంలో జీవమే ప్రకృతి ఇచ్చిందే. మళ్ళీ దానికి మైక్రోబియల్ బ్యాక్టీరియాస్, దానికి కావాల్సిన కేఎల్ఎం, ఫాస్ఫేట్ అవన్నీ కూడా ఇస్తుంది. మైక్రోన్యూట్రియన్స్, మ్యాక్రోన్యూట్రియన్స్ కూడా ఇస్తుంది భూమే. అవన్నీ ఇస్తుంది మొత్తము ప్రకృతి. రైతు ఏమంటాడు, నేను చేస్తానంటాడు, నేను పండించాను, రైతు వల్ల పంటలు పండుతున్నాయి, క్రెడిట్లు అంతా రైతులకు ఇచ్చేస్తారు. సిస్టమ్స్ ఎవరు రన్ చేస్తారు? సో దే ఆర్ ఫర్గెట్టింగ్ భగవాన్. మరి ఎందుకు ప్రసాదం ఆఫర్ చేస్తాం అనుకున్నారు? ఎందుకంటే క్రెడిట్ అంతా భగవంతుడిదే. ఈవెన్ రైతు చేసిన, రైతులో సిస్టమ్ రన్ చేస్తుంది కూడా భగవంతుడే, ప్రకృతి ఇస్తుంది భగవంతుడే, మొత్తం చేస్తుంది ఎవరు? భగవంతుడు. రైతుకి ప్రాణం ఉండాలన్నా భగవంతుడే, ఆయన గుండెలు పనిచేయాలన్నా భగవంతుడే, ఆయన శక్తి కావాలన్నా భగవంతుడే, ఇక్కడ పంటని ఇస్తుంది భగవంతుడే, యాజమాన్యం అంతా భగవంతుడే. క్రెడిట్ మాత్రం అలా లాగేసుకుంటూ ఉంటాం. ఈ ప్రపంచం నడుస్తుందే అహం మమం, అహంత మమంత, నేను చేశాను, నాది. శరీరం కూడా నీది కాదు. ఇంకో చూద్దాం ప్రవర్తన ద్వారా. ఒక జంతువు, కుక్క, ఒక ఏరియా వీధంతా తందే,
తన ప్రాంతంలో ఎవరైనా కుక్క వచ్చిందంటే బో నాదిరా ఈ కుక్క అంటారు. ఇది కేవలం మనుగడ కోసం కాదు, అది ఒక ప్రవర్తన అనమాట. ఇది కుక్కల్లో కూడా ఉంటుంది, ఇది మనుషుల్లోనే కాదు కుక్కల్లో ఉంటుంది. ఓ ఇది నాది, ఆ వీధి కుక్కదా, వీధిలో రోడ్లు వేసింది కుక్క వేసింది, అక్కడ ఆ భూమి అడి క్రియేట్ చేశాడా, కొన్ని శరీరం అడి క్రియేట్ చేసుకున్నాడా. దిస్ ఇస్ కాల్డ్ ప్రొప్రైటర్షిప్. ప్రొప్రైటర్ భగవంతుడు అని తెలుసుకోకుండా నా ఇల్లు, నా కుర్చీ, నా పేరు, ఎవరింటి తాగారంటే నా వస్తువు ముట్టుకొని ఉంటే బాగోదు. అంటే ప్రైవసీ ఉండాలి. ఇఫ్ యూ చాంట్ నైస్లీ సిస్టమ్ విల్ బి నైస్గా ఉంటుంది. మీరు బాగా జపం చేస్తే మీ ఇంట్లో సిస్టమ్స్ బాగా రన్ అవుతుంటాయి. లేకపోతే మీ ప్రమేయం లేకుండానే సిస్టమ్స్ వేరేలా పనిచేస్తుంటాయి. అందుకే ఎర్లీ మార్నింగ్ 16 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, అండ్ ఈజీలీ లైఫ్ రోజంతా ఆ సిస్టమ్స్ కూడా ప్రకృతి ఏం చేస్తుంది, మనకి భక్తికి అనుకూలించేవన్నీ మన దగ్గర తీసుకొస్తుంటుంది అనమాట. మీకు పెద్ద మాయా పరీక్షలు ఏమి ఉండవు. అదే 16 మాలు జపం చేయలేదు అనుకోండి, దట్ ఆలోచనలు, నా ఆలోచనలు కూడా మీరు కాదు. మనం దానికి వెళ్దాం నెక్స్ట్. శరీరం మంది కాదు, వృద్ధాప్యం ఆపలేం. జుట్టు కూడా ఊడిపోతుంటది కొంతమందికి. జ్వరాన్ని తీయండి, గుండెని కమాండ్ ఇచ్చే, గుండె ఆగిపోని చెప్పండి. ఏదైనా ముట్టుమొచ్చింది ఆగిపోమని చెప్పి అయిపో అంటే మీరు కేవలం వాడుకునేవారు మాత్రం కానీ యజమాని కాదు. ఇప్పటికి అర్థం చేసుకోండి, ఈ శరీరానికి యజమానం మనం కాదు. దీన్ని ఒక మంచి పర్పస్కి వాడడానికి భగవంతుడు ఇచ్చాడు. ఇంత సిస్టమ్స్ రన్ అవుతున్నాయి. ఇంకా నాస్తికులు హేతువాదులు ఏదో అనుకుని ఎల్చల్ చేస్తున్నారు, కానీ వాళ్ళు అందుకే యజమానతత్వం తీసుకోవడం వల్లే వాళ్ళకి ఆనందం లేదు. ఇది భగవంతుడు ఇచ్చిన శరీరం, దీన్ని ధర్మానికి ఉపయోగించాలంటే ఎంత శాంతి వస్తుంది. అదే యజమానతత్వం మనం తీసుకుంటే గొడవలు, వాడితో గొడవ, వీళ్ళతో గొడవ, శరీరం చెడుకు ఉపయోగించుకుంటుంటాం. ఒక చెడు ఆలోచన వచ్చింది, ఆలోచన మంది కాదు, వెంటనే ఒక యాక్షన్ కింద మార్చుకున్నాం. శరీరము, దానికి కలిసిన శక్తి కూడా మంది కాదు. దాని గుండె, శ్వాసలు, ఒక చెడు ఆలోచనని పనిగా మారుస్తున్నప్పుడు ఎంత శ్వాసలు ఖర్చు అవుతాయి, ఎంత గుండె చప్పుడు వేస్ట్ అవుతుంటుంది, ఎన్ని ఆలోచనలు స్టోర్ అయిపోతాయి. అక్కడ నుంచి ప్లెజర్ వచ్చింది అనుకో, చెడు నుంచి ఆ చెడు ప్లెజర్ స్టోర్ అవుతుంది అనమాట. ఆ ప్లెజర్ అలా ఉండిపోద్ది, మళ్ళీ ఆ ప్లెజర్ మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేస్తుంది, మళ్ళీ చేయరా, మళ్ళీ అదే పని చేయి. ఒక సిస్టమ్స్లో మనం ఇరుక్కుపోయాం ప్రశ్నించకుండా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తెలిసిందనుకోండి, అడగ అసలు డిప్రెషన్కి వెళ్ళదు, అసలు లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈ కాన్సెప్ట్ తెలిస్తే నీ ప్లాన్లు కూడా నీ చేతులు లేవు నాయన. నీ ప్లాన్ వేసింది నీ ఆలోచనలు నువ్వు కావు, నీ కర్మ ఆలోచనలు అవి. భగవంతుడి యొక్క నామం జపం చేస్తే మనకు వచ్చే ఆలోచనలు. కృష్ణ ప్లాన్ చేస్తాడు, నామం చేయకపోతే మనకు వచ్చే ఆలోచనలు కర్మ ఆలోచనలు అనమాట. ఆలోచనలు ప్రతిఫలం ఎలాగుంటుంది అంటే ఖచ్చితంగా దుఃఖమే. ఈ దుఃఖాలయంలో కర్మ వేసే ఆలోచన దుఃఖం కింద మారుతుంది అనమాట. నాకు ఇష్టమైనది అంతే చాలు, ప్రారంభం ఇష్టంగా ఉంటే తర్వాత దుఃఖంగా మారదు. ఈ స్పర్శ, ఈ ఇక్కడున్న ఏ స్పర్శ, ఈ దుఃఖాలయంలో దేన్ని టచ్ చేసినా వచ్చేది ఏంటంటే దుఃఖమే. స్పర్శ, యూ కెన్ టచ్ ఎనీ ప్రొడక్ట్. స్పర్శ దుఃఖంతో ముడిపడి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ స్పర్శ వెనక ఆలోచన కర్మ ఆలోచన కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక మొబైల్ తీసుకోండి, నా ఆలోచన చెడు ఆలోచన, కర్మ ఆలోచన. స్పర్శ చెడు వీడియోలు, అది నేను జపం చేశాను, నా ఆలోచన కృష్ణ ఆలోచన. స్పర్శ కృష్ణ. అందుకే ఇక్కడ నా ప్లాన్, నా ఆస్తి, నా పరువు, ఈ మూడు కూడా కృష్ణైజ్డ్ అవ్వాలి. ఇది కృష్ణ ప్లాన్, ఇది కృష్ణుడు ఆస్తి, ఇది కృష్ణుడి కోసం పేరు ప్రతిష్టలు. ఇక్కడ మనం లైఫ్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. నేను చేయలేదు, కృష్ణుడు చేశారు, ఇది నా శరీరం కాదు, ఇది కృష్ణుడి శరీరం. అక్కడ మనం ఫిక్స్ చేయాలి. అక్కడ మనం ఫిక్స్ అయ్యేది అనుకోండి, నా ప్లాన్ డిస్టర్బ్ చేశాడు, నువ్వు ఎవరు, నా ఆస్తి నువ్వు దోచుకున్నావు, నా పరువు నువ్వు మంటలు కలిపేశావు, ముప్పు అంటే జీవక్రియ ఏమవుతుంది, టెన్షన్ వెళ్ళిపోద్ది అనమాట. లైఫ్లో పొద్దున్నుంచి రాత్రి వరకు బతకడం ఏంటంటే మమంతా అహంతా పక్కన పెట్టాలి. ఊరి నాయన, ఈ శరీరంలో నాకు తెలియకుండా ఎన్నెన్నో జరుగుతున్నాయి, ఈ జీవక్రియలన్నీ చేస్తుందంతా భగవంతుడే. అది జరగకపోతే నా ఆలోచనలు ఏంటి, నీని ప్లాన్లు ఏంటి, నేను జపం చేస్తాను, ఓ కృష్ణ నువ్వే మంచి ఆలోచనతో నువ్వే నడిపించుకో, ఈరోజు బతుకుతాను నీ ఆలోచనలతో, రేపు ఉంటే అది కూడా నీ ఆలోచనలతో ప్రశాంతంగా ఉందాం. పరిష్కారం ఏంటి, మమంతా ఫీలింగ్ మనం పక్కకు జరపాలి అంటే, అహంతా మమంతా ఫీలింగ్ పక్కకు జరపాలంటే ప్రొపరేటర్షిప్ తీసుకోకూడదు. ప్రకృతిని మొత్తం చేస్తుంది ప్రకృతి, అదొక ఇంజన్. సో పరమాత్మ ఈజ్ మెయిన్ సోర్స్ అనుకుంటే, అది మెయిన్ గేర్కి ఈ ప్రకృతి ఎనర్జీస్ అనమాట. దాంతో కాంటాక్ట్ ఉండడం వల్ల, మనస్సు బుద్ధి అహంకారం కాంటాక్ట్ ఉండడం వల్ల ప్రకృతి మొత్తం రన్ చేస్తుంది అనమాట. నేను సాధించా, నేను ఎగ్జామ్లో పాస్ అయ్యా, నేను మంచి ర్యాంక్ కొట్టా, నేను అది అయ్యా, ప్రకృతి చేసిందంతా. నీ కర్మకి అది రాసిపెట్టి ఉంది, అది రావాలని వచ్చింది, అది ఉద్యోగం వచ్చాక డబ్బులు వచ్చాయి, తర్వాత నువ్వేం మారట్లే, ఆ డబ్బులతో చెడిపోయావు, ఉద్యోగం పోయా, డబ్బులు పోయాయి. నువ్వు ఎంత చదువుకున్నా దాని వెనక భగవంతుడే ఉన్నాడు అని గుర్తించుకుంటూ చదువుకోవాలా. మొత్తం క్రెడిట్ గోస్ టు కృష్ణకి ఇవ్వాలా. ఒక యంత్రం చూడండి, గేర్లు మెషిన్లు అన్నీ ఉన్నాయి, ఏదో నడుచు. ఇది మన శరీరం. యంత్ర రూఢాని మాయి. ఇక్కడ మాయి అంటే ఇక్కడ నేను, మాయ కాదు మయు. కృష్ణుడు డ్రైవింగ్ చేస్తాడు. ఎలాగ చేస్తాడు డ్రైవింగ్ కృష్ణ? మీరు బాగా జపం చేస్తే కృష్ణుడు, ఇక్కడ ఈ కృష్ణ అంటే కృష్ణ కదా పరమాత్మ, ఈ పరమాత్మ
కృష్ణుడి వైపు తీసుకెళ్తాడు. ఈ పరమాత్మ గురువిస్తారు ఆధారంగా ఏది మన ప్రపంచంతే ఆధారంగా పరమాత్మ చూస్తారన్నమాట. ఈ అబ్బాయి ఎంత శరణగతి పొందాడు. అప్పుడు ఏం చేస్తాడు పరమాత్మ ఈజ్ డ్రైవర్ అనమాట. మనము భగవంతుడి సర్వీస్ చేస్తున్నప్పుడు ఆ ప్లేస్ మనకి ఆనందంగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, నేర్చుకున్న జ్ఞానం కలిగి ఉండాలా, హ్యూమిలిటీ ఉండాలా. అంతే భగవంతుడు చేశారని, బతికినంత కాలం నా శక్తి మంత మీద ప్రయత్నిస్తానని ఫీలింగ్తో ఉండాలా. ఈ విధమైన గ్రోత్ కనిపించాలి ఆధ్యాత్మిక. ఇవన్నీ నడుస్తున్నాయి అంటే పరమాత్మ మంచి ప్లేస్లో తీసుకొచ్చి ఆ వెహికల్ ఆపాడనమాట. చూడండి, ఆయన ఖచ్చితంగా డ్రైవింగ్ చేస్తుంటాడు, కానీ అది కర్మ వైపు వెళ్ళాలా, కృష్ణ వైపు వెళ్ళాలా అనేది మీ యొక్క జపం మీద ఆధారపడింది. జపం అటు ఇటు అయిపోయిందా భక్తి, ఓకే. సో ఆయన క్వాలిటీ చాంటింగ్ ఆధారంగా పరమాత్మ కరెక్ట్గా నడిపిస్తుంది అనుకోండి, ఈజ్ అ కరెక్ట్ వైష్ణవ. పరమాత్మ అందరికీ మంచిగా నడిపిస్తాడు, కానీ శరణగతి ఆధారంగా అనమాట. ఉపదృష్ట హనుమంత, ఆయన అనుమతినిస్తాడు చెడు పనులకి మంచి పనులకి. ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్ త్రూ దిస్ సిస్టమ్స్ ఓన్లీ. కాబట్టి ఈరోజు జపం చేసింది కూడా ఆయనే, జపం చేయించింది ఆయనే, జపం వినేలా హెల్ప్ చేసింది కూడా ఆయనే. మనకి శ్వాసలు ఇచ్చింది, గుండె ఇచ్చింది, గుండెలో అవన్నీ ఆయనే చేస్తున్నాడు. ఆ పక్కన ఆత్మ ఉండడం వల్లే, ఆత్మ నుంచి జీవశక్తి వల్ల ఈ బాడీ మూమెంటం అవుతుంది. తాడు ఉంటుంది కదా, భగవంతుడు ఒక తాడు లాంటి వాడు. నట్టు యంత్రములు ఉంటే హ్యాపీగా ఉంటుంది, నట్టు బయట పడిపోయిందంటే తుప్పు పట్టిపోద్ది. అదేవిధంగా పరమాత్మతో మనం ఆయన గైడెన్స్, ఆయన ఆలోచనతో మొత్తం ఆయనే చేస్తున్నాడని ఒప్పుకోవాలి. ఇప్పటికైనా నేనేం చేయలేదు, ఇంతవరకు నేను జపం కానీ సర్వీస్ కానీ ఏం చేసినా సరే నేను చేయలేదు అని ఒప్పుకోవాలంటే మీకు ఈ అనాటమీ బాగా తెలియాలి. మొత్తం కూడా అన్ని సకల యజ్ఞాలకు తపస్సులకు అంతిమ భక్తి ఆ శ్రీహరి మాత్రమే. సో నేను యజమాని కాదు, వాస్తవం భగవంతుడు, నేను కేవలం వాడుకునేవాడిని. ఆయన ఏదో ప్రాపర్టీ ఇస్తారు, దాన్ని కరెక్ట్గా మంచిగా వాడుకుంటే మంచికి, చెడు అంటే చెడు. నేను యజమాని కాదు. ఇదంతా నా గొప్పతనం కాదు, ప్రకృతి సహకరించింది, నా గుండె సహకరించింది, నా కళ్ళు సహకరించాయి, నా న్యూరాన్ సహకరించాయి, నాలో ఉన్న బ్లడ్ సహకరించింది. ఇవన్నీ సహకరించాయి కాబట్టి విజయం వచ్చింది. ఇది నా గొప్పతనం కాదు, ప్రకృతి సహకారం, భగవంతుని కృపానాలు. మన కళ్ళు ముందు పిల్లవాడు ఉన్నాడు, ఒక కిడ్, మీ కొడుకు కాదు, మీ కూతురు కాదు. అది ఆ శరీరము ఎవరిది? ప్రకృతిది. ఆత్మ కృష్ణుడిది. మరి మీ కూతురు ఎక్కడ వెళ్ళిపోయింది? అహంతా మహమంతా లేదే లేదు కాన్సెప్ట్. దెర్ ఇస్ నో టెంపరీ అంటే మళ్ళీ మాయే. మన పిల్లవాడు ఉన్నాడండి, ఒక కొడుకున్నాడు, ఆ శరీరం అంతా ఎవరిది? ఆ న్యూరాన్స్ మీరు క్రియేట్ చేశారా? న్యూరాన్స్, హార్ట్ బీట్ మీరు కంట్రోల్ చేస్తున్నారా? బ్లడ్ సర్క్యులేషన్ మీరు చేస్తున్నారా? భక్తి నేర్పించడమే మీ డ్యూటీ. మనమేం జపం చేస్తున్నాం, వాళ్ళేం జపం చేయట్లేదు. పరమాత్మలా గైడ్ చేస్తాడు. వాళ్ళ కర్మానుసారంగా, వాడు గుణాల ఆధారంగా ఆ పరమాత్మ ఉపదృష్టి హనుమంత కాబట్టి వాడికి ఏం కోరుకుందో అక్కడ తీసుకెళ్ళి పరమాత్మ దింపేస్తాడు. పబ్బుకి వెళ్తాడు, గుబ్బ అయిపోతాడు, మీడియాకి దొరుకుతాడు, పేరు ప్రతిష్టలు పోయినట్టు.